నేను ఒక్కడనే. ఇప్పుడు అదొక సైన్యంగా మారుతుంది. ఆ సైన్యమే మరి ఇప్పుడు స్కోర్ ఒకవేళ ఇప్పుడు సైన్యానికి పేరు పెట్టాలంటే ఏం పేరు పెట్టచ్చు? సైన్యానికి పేరు పెట్టాలి అంటే రామదండ అంటానికి అయితే లేదు, ఎందుకంటే ఒకప్పుడు వాడిదండే కాబట్టి రామనాసురుడి మీదకి వెళ్ళిన రామదండ అంటానికి లేదు. కానీ అవతల వ్యక్తి క్యారెక్టర్ని బట్టి మరి రామదండాన్ని పెట్టుకున్నా కూడా తప్పేం లేదు. అంతేనా? లేదా బాధితులని పెట్టుకోవచ్చా? బాధితుల వీళ్ళందరూ వానరులు కాదు, బాధితుల ఫోరం. బాధితులు పోరాటం ఫోరం ఏం కాదు. వీళ్ళందరూ ఫైటర్స్. బాధితులు ఎత్తుకవుతారు, వీళ్ళందరూ ఫైటర్స్. అమ్మో, బాధితులు అనే పదం కరెక్ట్ కాదు. కాకపోతే ఒక్క విషయం చెప్పండి, మొన్నటిదాకా గడప గడపకి తిప్పి తోలు సంచోటి భుజానికి వేసి దాంట్లో స్టిక్కర్లు పెట్టి మా నమ్మకం నువ్వే జగన్ అని ప్రతి గడపకి ప్రతి తలుపుకి స్టిక్కర్లు అతికిచ్చారు కదండి. అతికిచ్చింది వీళ్ళే. చెవులో గొలుపు తీసేవాళ్ళగా బ్యాగ్ వేసుకుని చెవులో గొలుపు తీసేవాళ్ళ తిరిగేవాళ్ళు. పాపం ఏమాట కామాట. సరే ఇప్పుడు జాలిపడ్డం అని కాదు, కానీ వీళ్ళే కదా ఇప్పుడు ఎవరినైతే వద్దంటున్నాడో ఎమ్మెల్యేలుగా వాళ్ళే కదా ఇల్లు తిరిగి మా నమ్మకం నువ్వే జగన్ అన్న అని అతికిచ్చింది. మరి ఇప్పుడు ఆ మా నమ్మకం నువ్వే జగన్ అన్నయ్య అడిగిన వాళ్ళకి, చెప్పిన వాళ్ళకి, చెప్పించుకున్న వాళ్ళకి, చీకొట్టిన వాళ్ళకి, ఆ స్టిక్కర్లు పీకేసిన వాళ్ళకి, వాళ్ళందరికీ ఏం సమాధానం చెప్పుకుంటారండి? అన్యాయం. ఆఖరికి మినిస్టర్ గారు, ప్రముఖ సినీ నటి రోజా గారితో కూడా చేతులు సాగిచ్చి మరి స్టిక్కర్లు అంటింపజేశారు. మరి ఇప్పుడు సరే ఆవిడ వరకు మరి ఆవిడ నోటికి భయపడడం మరింత చేత, కానీ ఆవిడకైతే సీట్ ఇస్తున్నారట. బట్ ఆవిడకి నోరు ఉంది కాబట్టి, ఆవిడ కొంచెం పవర్ఫుల్ కాబట్టి ఆవిడకి చెల్లింది. బట్ మిగిలిన వాళ్ళందరినీ మరి తీసేస్తున్నారుగా ఎంతోమందిని. ఈ మధ్య ఇప్పుడున్న సిచ్యువేషన్ లో చాలా రిపేర్స్ చేస్తున్నారు. మీరు రీబోర్ అన్నారు చూసారా? ఇందాక మీరు రీబోర్ అన్నారు వెంకటకృష్ణ. రీబోర్ అనేది హెడ్ అనేది స్ట్రాంగ్గా ఉంటే కుదురుతుంది. హెడ్డే క్రాక్ ఇచ్చింది అనుకోండి, రీబోర్ కుదరదు. అవును, ఎన్ని పిస్టన్లు వేసినా, ఎన్ని రింగులు వేసినా హెడ్ క్రాక్ ఇచ్చింది అనుకోండి, రీబోర్ కుదరదు. హెడ్ క్రాక్ ఇస్తే హెడ్ మార్చేయాలి, ఇంకా రిపేర్ ఏముంటుంది దానికి? ఇంకా లాభం లేదు, ఇంకా రిపేర్ ఉండదు. అందుకనే ఇది ఇర్రిపేరబుల్. ఇప్పుడు ఇంజనే మార్చాలి, దీనికి ఎక్స్పైర్ అయిపోయింది. ఇంజనే మార్చాలి, కొత్త ఇంజిన్ వేసేసుకోవాలి. ఇంజనే మార్చాలి, ఇప్పుడు ఇంజిన్ వేయాలి, తప్పదు. ఇప్పుడు ఈ మధ్య ఇప్పుడున్న సిచ్యువేషన్లో జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం చాలా రిపేర్స్ అయి చేస్తున్నారు కదా. అంటే ఆయన నమ్ముతున్నాడు ఈ రిపేర్ల వల్ల చేస్తున్నానని అనుకుంటున్నాడు. అదే ఓకే, తప్పలేదు. ఆయన యాంగిల్లోనే నేను ఆలోచించి అడుగుతున్నా. ఈ రిపేర్ల వల్ల డ్యామేజ్ కంట్రోల్ అవుతుంది, మళ్ళీ నేను అధికారంలోకి వస్తాను ఆయన అనుకుంటున్నారు. మీలాంటి వాళ్ళేమో అన్ని పిచ్చి రిపేర్లు అయ్యే పని కాదు, ఏం కాదు, అయిపోయింది. అదే మీరు అసలు మొన్న అయితే నేను పడవ మునుగుతున్న నావా, నేనంటే మునిగిపోయిన నావా అని మీరు అన్నారు. మీరు ముంచేశారు దాన్ని. సో నేను ఇక్కడ అడిగేది ఏంటంటే, ఈ మధ్య ఈ రిపేర్లు మొదలెట్టిన తర్వాత ఏదో ఇంకో అరగంటలో సెకండ్ లిస్ట్ ఆఫ్ ఇన్ఛార్జెస్ రిలీజ్ అవబోతుందట. 8 o'clock 8 తర్వాత ఎప్పుడో. సో ఈ సిచ్యువేషన్ వెరీ గుడ్. అవును, రేపు పొద్దున్న పింఛన్ ఫంక్షన్ అని పెట్టాడు ఆయన. ఆ ఫంక్షన్ లోపు ఈ లిస్ట్ రిలీజ్ చేసి ఆ ఊర్లో ఆ పింఛన్లు ఇచ్చేటప్పుడు ఈ కొత్త కళాకారులు అక్కడ ఉండాలట. మరి పాత కళాకారులకి అసలు పాత కళాకారులు జనంలో ఉండి జనాన్ని బయటికి తోలేయాలా? అంటే ఇక పాత కళాకారులు చాప్టర్ క్లోజ్. ఈ కొత్త కళాకారుడే అక్కడ ఉండాలి. పాత కళాకారుడిని ఈయన ఆదేశిస్తాడు, నువ్వు ఆ కొత్త కళాకారుడు వెంట నువ్వు నడువు అని చెప్పి ఈయన ఆదేశిస్తాడట. కాదు పాటించడానికి ఎవరు లేడు అక్కడ. ఈయన ఆదేశిస్తూ ఉంటాడు తప్ప అక్కడ పాటిస్తానికి ఎవరు లేరు.
సో ఈ రిపేర్ మొదలెట్టిన తర్వాత డిపాజిట్ కట్టడం కాదండి